హాయ్ రైతు సోదరులకు నమస్తే. ఈరోజైతే మా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను నేను రైతు యొక్క పరిస్థితులను వివరించడానికి అయితే మేము ముందుకు వస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఒకప్పుడు మా గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవంటే చాలా వరకు అంటే పంటలు ఇప్పుడు చూడు పచ్చగా ఉన్నటువంటి ఈ పంట ఈరోజు కనిపిస్తుంది కదా. గత 10 సంవత్సరాల క్రితము ఇటువంటి పరిస్థితి లేదు. పొలాలన్నీదో ఇలా బీడు భూములు ఉండేటివి. ఏదేమైనా కానీ ఇట్లా బీడు భూములు మొత్తం ఖాళీగా ఉండేటివి అనమాట. అంటే నీటి వసతి లేక, మెయిన్ కారణం ఏంటంటే నీటి వసతి లేక. కానీ మా గ్రామానికి లింగాల లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత పంటలు ఈ విధంగా అంటే ఎంత బాగుందో చూడండి. మొక్కజొన్న వేశారు, చాలా బాగుంది మొక్కజొన్న. ఈ విధమైన పరిస్థితి ఈరోజు వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఈ బీడు భూమి ఉంది కదా, ఈ బీడు భూమి ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది కూడా మొత్తం క్రాప్ వచ్చేసి మొక్కజొన్న అయితే వేశాం. కానీ నీళ్ళ సోర్సెస్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది 2 మోటార్లు అనేది ఆడితే 2 మోటార్లు ఆడితే మాకు పుష్కలంగా నీళ్ళు ఉండేటివి, అంటే సమృద్ధిగా నీళ్ళు ఉండేటివి. కానీ ఆ మోటార్స్ అనేటివి 2 ఆడడం లేదు. ఆడక ఒక్క మోటారే ఆడడం వలన 4 గ్రామాల రైతులు 4 రోజులు, 2 గ్రామాల రైతులు 4 రోజులు వచ్చేసి మరో 2 గ్రామాల రైతులు ఈ విధంగా పెట్టుకోవడం వలన వాటరు పొలాలకు సమృద్ధిగా నీరు అందడం లేదు. ఇది గత 2 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ విధంగా బీడు భూములు కనపడుతున్నాయి. ఈ బీడు భూములు కనపడడానికి ఏమంటే ఈ వీటిలో కూడా మొక్కజొన్న వేశాం. మొక్కజొన్న వేసిన తర్వాత మా అదృష్టం కొద్దీ గుంటూరు నుంచి ఒక కంపెనీ అతను వచ్చేసి మన పశువుల దాన కోసం అని చెప్పేసి పచ్చి సొప్పనే కోసుకొని పోతాము, టన్నుకు 2000 రూపాయలు ఇస్తామంటే ఈ భూములల్లా ఇట్లా కోపేయడం జరిగింది. సరే, ఏది ఏమైనా రైతుకైతే నష్టం లేకుండా దేవుడు మాకు ఒక వరం లెక్క వాళ్ళను రావడం, ఆ కంపెనీ వాళ్ళు రావడము, మా యొక్క పొలాలు ఇట్లా దానకు కోసుకోవడం కూడా మాకు మంచిది అయింది. కానీ ఆ దానకు కాకుండా నీళ్లు సమృద్ధిగా ఉంటే మా యొక్క పంటలు ఈ విధంగా ఉండేటివి. చూడండి, కంకులు అయితే చాలా బాగున్నాయి. చూడండి, మొక్కజొన్న కంకులు చాలా బాగున్నాయి. చూడండి, ఎటు చూసినా కానీ బాగున్నాయి. అంటే ఈ మొక్కజొన్న కూడా దాదాపుగా 4 నెలలు అవుతుంది, ఇంకా స్టేజ్ అయిపోయినకి వచ్చింది. ఆ కొద్ది నీళ్ళతోనే 2 బాయిల నీళ్ళు వేసి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు సైడ్ నుంచి ఒక బాయి, అటు సైడ్ నుంచి ఒక బాయి, అంటే 2 బావుల నుంచి నీళ్ళు ఇడిస్తే దాదాపు ఇది 1 ఎకరన్నర కంటే ఎక్కువ ఉండదు. 10 ఎకరాలకు పారాల్సినటువంటి నీళ్ళు 1 ఎకరన్నరకు మాత్రమే పారించుకుంటున్నాం. అంటే నీరు అనేది మాకు ఈరోజు లేకుండా పోయిందనమాట. ఏది ఏమైనా సరే రైతు బాగుండాలి అంటే మనము పంట వేసిన తర్వాత సమృద్ధిగా నీరు ఉండాలి ఖచ్చితంగా. నీరు లేకపోతే రైతుకు పంట పండాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మనము పెట్టుబడులు అనేటివి పెట్టిన తర్వాత వర్షం లేకపోయినా ఇబ్బందే, దానికి సమృద్ధిగా నీళ్ళు లేకపోయినా ఇబ్బంది, నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే రైతన్నలకు నేను సూచించేది ఏమంటే, మనము ఖరీఫ్లో ఉంటే వర్షాలు పడతాయి, కానీ రబీకి వచ్చేసరికి అంటే మధ్యకారుకు వచ్చేసరికి తక్కువ రోజుల పంటలు వేసుకొని అంటే మనకు నీటి వసతి ఎంతవరకు అయితే ఉంటుందో ఆడి వరకే తక్కువ రోజుల పంటలు వేసుకొని మనం నష్టపోకుండా ఉండాలని రైతన్నలను అయితే నేను కోరుతున్నాను. తక్కువ రోజుల పంటలు వేసుకోవడం వలన మనకేమవుతుందంటే నష్టపోకుండా ఉంటాం అన్నమాట. మనం ఏది ఏమైనా నష్టపోకుండా ఉంటాం. కాబట్టి రైతన్నలు గ్రహించండి. మనము అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, మధ్యకార పంట బాగా వస్తుంది అని మనం అయితే వేస్తాం పంటలు. ఎందుకంటే మనకు చిన్న ఆశ, ఎప్పుడు నష్టపోవడం ఇటువంటివి చూసి సరే ఈసారన్నా మనకు పంట బాగా వచ్చి మంచి దిగుబడి వచ్చి మంచి రేట్ వస్తే సప్పో కట్టుకుంటాం అనేది రైతన్నకైతే ఒక ఆశ ఉంటుంది. కానీ ఆ ఆశ మనము ఇది చేసుకోవడంలో ఈ పంటను వేసుకొని ఈ విధంగా నష్టపోవడం చూడండి. ఈ విధంగా నష్టపోతే మనకేమొస్తుంది, ఇంకా అప్పుల పాలైపోతాం. కాబట్టి రైతన్న ఎవరైనా సరే మన నీటి వసతిని తర్వాత వచ్చేసి మనకు ఎన్ని ఎకరాలు అయితే పండగలుగుతుంది ఈ నీటి వసతికి అని చెప్పేసి అన్ని ఎకరాలకు సంబంధించే పంట వేసుకోండి. ఎక్కువ పెట్టుబడి జోలికి కూడా పోవద్దండి. ఎక్కువ భూమిలో రసాయనిక ఎరువులు కూడా వాడొద్దండి. ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతుంది. మనం అంత చేసి కూడా ఫైనల్గా ఏమైపోతుందంటే ఈరోజు మొక్కజొన్నకు రేట్ లేదు. ఇంతరంగా మనం కష్టపడుతున్నాం, కానీ మొక్కజొన్నకైతే రేట్ లేదు.
ఈ పోయిన సంవత్సరం అంటే 2024, 2025 సంవత్సరానికి 2000, 2100 ఆ విధంగా మొక్కజొన్న రేటు ఉండేది. 2025 వచ్చేసరికి 1800 వర్షాకాలంలో ఖరీఫ్‌లో పోయింది. ఇప్పుడు రబీకి వచ్చేసరికి 1600 నుంచి 1700 అంటున్నారు. అంటే రైతన్నకు నష్టం. పెట్టుబడేమో పెరిగిపోయింది. దిగుబడి తగ్గిపోయింది. దానికి తోడు రేటు తగ్గిపోయింది. అంటే గిట్టుబాటు ధర లేదు. కాబట్టి రైతన్నలు ఏది ఏమైనా సరే తక్ మన రబీ కాలానికి అంటే మధ్య కాలంకి సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వేసే పంటలకు వర్షాలనేది తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ రోజుల పంటలే వేసుకొని మంచి దిగుబడి తీసుకొని నష్టపోకుండా ఉండాలని రైతన్నలకు సూచిస్తున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి రైతు ఖచ్చితంగా రాజు అవ్వాలి. రాజు అయ్యే విధంగానే ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి మనకు నష్టపోకుండా ఉండేటువంటి పంటలే వేసుకొని ఏది ఏమైనా మంచి లాభాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.